హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. నరాల బలహీనతను తగ్గించే కొన్ని సులువైన చిట్కాలు మనం తెలుసుకుందాం. సహజంగా నరాల బలహీనత వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయి. నరాల బలహీనత వల్ల షివరింగ్ అంటే చేతులు వణకడం, కాళ్ళు వణకడము, మెడలు వణకడము, తల ఊపుతున్నట్టుగా అవ్వడము, లేదా కళ్ళు మసకబారినట్టుగా బరువుగా అనిపించడము, ముఖ్యంగా రతి సమస్యలు రావడము, అంగం గట్టిపడకపోవడము, చేయాలన్న ఆసక్తి కలగకపోవడము, అలసిపోవడము, ఏ పని చేయలేకపోవడము, ఇలాంటి వాటిని నరాల బలహీనతల వల్ల కలుగుతూ ఉంటాయి. ఇంకా చాలా రకాల ఇబ్బందులు వస్తుంటాయి. ఈ నరాల బలహీనత తగ్గించే కొన్ని సులువైన చిట్కాలు, ఇంట్లోనే చేసిన చిట్కాలు మనం చెప్తాము. సో దీనిలో ముందు వచ్చేసి కసవింద ఆకులను దంచి ఆ రసంలో కొద్దిగా వెన్నె కలిపి శరీరానికి కనుక మర్దన చేసుకుంటూ ఉన్నట్లయితే ఇది నరాల బలహీనతని తగ్గించి నరానికి మంచి బలాన్ని ఇవ్వడానికి చక్కగా ఉపయోగపడుతుంది. ఇలా రాసుకున్నాక కనీసం ఒక అర్ధగంట నుంచి గంట పాటు ఎండలో కూర్చోడం అనేది కంపల్సరీ. ఇకపోతే ఇంట్లోనే కూర్చొని చేసుకునే వాళ్ళలో ద్రాక్ష రసం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఒక గ్లాసు ద్రాక్ష రసంలో కొద్దిగా తేనె కలుపుకొని, ఒక చెంచాడు తేనె కలుపుకొని ప్రతిరోజు తీసుకుంటూ ఉన్నట్లయితే ఇది నరాల బలహీనతని తగ్గిస్తుంది. ఇకపోతే ఒక చెంచాడు కరివేపాకు రసము, ఒక చెంచాడు నిమ్మ రసంలో ఒక చెంచాడు కండ చక్కెర కలుపుకొని, వీలైతే దానిలో కొద్దిగా నీళ్లు పోసుకొని ప్రతిరోజు ఉదయం పరిగణన తీసుకుంటూ ఉన్నా కూడా ఇది నరాల బలహీనతల్ని తగ్గిస్తూ ఉంటుంది. ఇకపోతే సోయా మిల్క్, ఇప్పుడు సోయా పాలు కూడా మనకు లభిస్తున్నాయి కదా. సో ఈ సోయా మిల్క్ లో కూడా ఒక చెంచాడు తేనె కలుపుకొని ఉదయము లేదా ఒకటి పూట రాత్రి, ఉదయమైన పరిగణన, రాత్రి అయితే అన్నం తిన్నాక గంట తర్వాత పడుకునే ముందు దానిలో ఒక చెంచాడు తేనె కలుపుకొని కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా ఈ నరాల బలహీనతలన్నీ క్రమక్రమంగా తగ్గిపోయి శరీరానికి మంచి బలాన్ని చేకూడడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఆయుర్వేద పరంగా అయితే కనుక అశ్వగంధ కానివ్వండి, శిలాజిత్తు కానివ్వండి, ధాతు వృద్ధి మాత్రలు కానివ్వండి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. కర్పూర శిలాజిత్తు కూడా చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. ఇక స్వర్ణ భస్వాలు, అదేవిధంగా లోహ భస్వాలు, వజ్ర భస్వాలు కానివ్వండి, అబ్రగ భస్వం కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా వాటి మోతాదు, వాళ్ళ సమస్యను బట్టి డాక్టర్ల పర్యవేక్షణలో కనుక వాడుకున్నట్లయితే ఈ నరాల బలహీనతలు కూడా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఓకే, సో మీరు కనుక ఇలాంటి సమస్యలతో లేదా మరే ఇతర ప్రాబ్లమ్స్ తో కనుక మీరు బాధపడుతున్నట్లయితే మమ్మల్ని వెంటనే సంప్రదించవచ్చు. దీని కొరకు కింద డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి మా అడ్రస్ కానీ లేదంటే స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్స్ కి వాట్సాప్ ద్వారా లేదా ఫోన్ చేసి కానీ మీ అన్ని రకాల సమస్యలు తెలియజేసి వాటికి సంబంధించినటువంటి సలహాలని, సూచనల్ని, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాటు వైద్యం ఛానల్ మీకు అందిస్తుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.